టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేర్వేరు బిల్లులు. ఇది తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయం. కవిత నివాసం వద్ద భారీ సంబరాలు, బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్న యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు. బీసీల పక్షాన పోరాటం చేసిన ఎమ్మెల్సీ కవితకు వారి నివాసంలో ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేర్వేరు బిల్లులను పెట్టిందని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ తెలిపారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు బీసీ సంఘాల నేతలు తెలియజేశారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం, విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ముందే గుర్తించి వేర్వేరు బిల్లులు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నది కేవలం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రమే అని గుర్తు చేశారు. మండల్ కమిషన్ రిపోర్ట్ ను తొక్కిపెట్టింది మొదలు కులగణన డెడికేటెడ్ కమిషన్ కాకుండా రెగ్యులర్ కమిషన్ కు ఇచ్చే వరకు కాంగ్రెస్ ది ద్రోహ చరిత్ర అని అన్నారు. బీసీల సంఖ్య తక్కువగా చూపెట్టినప్పటికీ బీసీల సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడి ఉద్యమంతోనే బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయని అన్నారు. బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బీసీ సంఘాల నేతలు, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు పేర్కొన్నారు. కవిత నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్, ఆర్వి మహేందర్, గోపా సదానందం, కొట్టాల యాదగిరి, హమాలి శ్రీను, విజేందర్ సాగర్, ఏల్చల దత్తాత్రేయ, నరహరి, నరేష్, కుమారస్వామి, ప్రవీణ్ లింగం, అశోక్, మేకల లలిత యాదవ్, పావనిగౌడ్ పాల్గొన్నారు.